సజీవ రొట్టెల గృహము. ఇప్పుడు బెత్లెహేము అన్నాం. బేత్ అంటే ఎవరు? ఇల్లు. ఇప్పుడు మీరు గమనించండి, బేత్ అంటే ఇల్లు. ఇప్పుడు ఆ బేత్ ఎక్కడుంది? ఆ బేత్ ఎక్కడుంది? ఆ బేత్ అను ఇల్లు నువ్వైతే, నేనైతే, ఆ యేసెవరు? వాక్యమై ఉన్నాడు. ఆయన వాక్యము, ఆయన సజీవమైన రక్షకుడు, ఆయన నిరంతరం మారని దేవుడు. నువ్వు బేత్ అయితే ఆయన యేసు నీలో పుట్టి ఉన్నాడు. నేను, నువ్వు, ప్రపంచంలో ఆయనను ప్రేమించే ప్రతి ఒక్కరు ఆయనకు బేత్, ఒక ఇల్లు అయి ఉన్నారు. మరి ఆ ఇల్లు యూదా దేశంలోనే ఉందా? ఇప్పుడు ఆ ఇల్లు ఎక్కడుంది? ఒకప్పుడు అక్కడ స్వల్పంగా ఎక్కడో ఉన్నది, ఇప్పుడైతే అది ప్రపంచమంతటా కూడా ఆ ఇల్లు ఉంచబడింది. ఈ సింగవరంలో ఇక్కడ కూడా ఆ బేతు ఉంచబడింది. ఆ బెత్లెహేమ్ ఇక్కడ ఉన్నట్టయితే ఆ హేమ్ ఇక్కడే ఉన్నది. రొట్టె, ఆహారం, ఆకలిగా ఉన్న వానికి తృప్తినిచ్చేది, బలహీనునికి బలపరిచేది సజీవమైన రొట్టెల గృహం ఇక్కడ ఉన్నది. ఆమేనా?